ఈ విభజన కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రతినిధిని అడుగుదాం. సరే డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈ ఫైట్లో మీకు బాధ్యత ఉంటుంది. ఏదది ఈ పార్లమెంట్ సమావేశాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళదే బాధ్యత అనడానికి లేదు. మీరు నేతృత్వం వహించాలి. అమరావతికి అన్యాయం చేశారని గళమెత్తండి. ఎత్తి ఆ 50,000 కోట్లకి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు అవుతుందో తేల్చండి, లెక్కలు పెట్టమని చెప్పండి. అంతేగాని ఆ వరల్డ్ బ్యాంకులు, ఏడీబీలు, నాబార్డు కహానీలు మాకొద్దు. అవి తెచ్చుకుంటే అవి ఎక్స్ట్రా అవుతాయి, మాకు ఇది ఇంపార్టెంట్. సో మీ నాయకుల్ని, మీ ఎంపీలని మరి ఆ రకంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్ ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో? ప్లీజ్ సైదా గారు. సైదా గారు ఆడియో మ్యూట్లో ఉంది సార్, ప్లీజ్. సురేష్ గారు, మీకు పేరున్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే అన్న జనసేన నాయకులు మట్టే వెంకటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శరత్ చౌదరి గారు, సిటీ 24x7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర విభజనకు సంబంధించి పదే కాంగ్రెస్ మీద ఇప్పటికి కూడా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మమ్మల్ని మా వైపే అన్ని వేలు చూపించి మా మీద నిందారోపణలు చేస్తా ఉన్నారు. నిజంగా ఇది చాలా దుర్మార్గం. రాష్ట్ర విభజన అందరి అభిప్రాయం మేరకు అందరూ లెటర్లు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చింది, బీజేపీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం విభజన ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పాడు. తెలుగుదేశం పార్టీ 2 సార్లు మరి లెటర్లు ఇచ్చి ఈ రాష్ట్ర నేను ఎందుకన్నానంటే ఆ మాట మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది అన్న దాని గురించి అన్నాను తప్ప మీరు ఒక్కళ్ళే కారణం అని కాదు. మీ హయాంలో జరిగింది, అది మీ హయాంలో జరిగింది. ఎందుకంటే సోదరుడు శరత్ చంద్ర ఇందాక మాట్లాడాడు కాబట్టి నేను ఆ విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పుష్కర కాలం తర్వాత రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలుగా వస్తా ఉంది. ఇప్పుడు మరి పెద్దలు చెప్తా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, పంచల పండగ నాటికి నామకరణం చేసినట్లుగా, అంటే బారసాల, పిల్లోడికి పేరు పెట్టడం, నామకరణం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది ఎలా ఉందంటే 12 సంవత్సరాలు పుష్కరం, అంటే పిల్లోడు పెద్దోడే 12 సంవత్సరాలకు వచ్చిన పంచల పండుగ వేస్తూ ఉంటారు. మేనమామలు పంచలు కడతా ఇస్తూ అంటారు, ఒక ఫంక్షన్ చేస్తారు. అట్టుంది ఈ పరిస్థితి. సో ఎనీహౌ ఏది ఏమైనా అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరి త్వరితగతిన ఇలాంటి నిర్ణయం తీసుకొని మరి ఒక చట్టం పార్లమెంట్లో చట్టం అయ్యే విధంగా ఇప్పటికే మరి న్యాయశాఖ ఆమోదం ముద్ర వేయడం, అలాగే మనం చూసినట్లయితే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత మరి పార్లమెంటుకు ముందుకెళ్లే విధంగా ఈ యొక్క చట్ట సవరణ సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం నిజంగా ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 మంది రైతులు భూములు, దాదాపు 34,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులకి కొంత ఉపశమనం, ఒక మానసిక శాంతి కలుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రైతాంగం 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, ఏ విధంగా అమరావతి రాజధాని ప్రాంతం మరి చెట్లు పుట్టలతో పెరిగిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఒక జంగిల్ గా మారిపోయిందో మనం చూసాం. 3 రాజ్యాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నాటకం ఆడాడో చూసాం. దీనికి ప్రధాన కారకుడు, ప్రధాన ద్రోహి మోడీ అనేది వాస్తవం. ఈ 12 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఆడుదాం ఆంధ్ర పేరుతోటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఫుట్బాల్ ఆడుకుంటే మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి పదే చెప్పినటువంటి మోడీ ఈ 12 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా అధోగతి పాలు చేయడంలో బీజేపీ పాత్ర ప్రధానంగా ఉంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ నిలదీస్తానన్నాడు, చొక్కా పట్టుకుని అడుగుతానన్నాడు, ఏమయ్యాడు? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు మనం చూస్తా ఉన్నాం. 12 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది. ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మోడీకి భజన చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర హక్కుల గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడినటువంటి దుస్థితిలో ఉందంటే ఇది చాలా అవమానకరం.
ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి కల్పిస్తున్నట్టు చాలా సిగ్గుచేటు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఏం ఇంత దుర్మార్గంగా మరి 12 సంవత్సరాలు కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నాడు కదా. మరి గత 2014 నుంచి రాష్ట్ర విభజన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. మరి గత తర్వాత మోడీతో కలిసి అంటగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నాడు కదా. మరి ఎందుకు ఈ విధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడుకుంటా ఉన్నాడు. ఫుట్బాల్ లాగా ఈ ఆంధ్రప్రదేశ్ తోటి ఆడుకుంటూ రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేశాడు. ఇది వాస్తవం, ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్, జగన్ వీళ్ళు నలుగురు కలిసి ఇంకా భజన చేస్తా ఉన్నారు మోడీకి. ఇది సమంజసం కాదు. ఇంకా అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ 18 నెలల కాలంలోనే దాదాపు 2 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రం వచ్చిందంటే ఇంకేమనాలా? కేంద్రం ఏం గ్రాంట్లు ఇస్తా ఉంది? రాజధాని నిర్మాణం కోసం ఒకసారి భూమి పూజ, ఒకసారి శంకుస్థాపన చేసినటువంటి మోడీ మరి ప్రత్యేకమైన నిధులు ఇవ్వకుండా ఇంకా కాలయాపన చేస్తున్నట్టే ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అధినేతకి? మరి మోడీకి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మాట్లాడదలుచుకున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది నిజంగా చాలా నీచమైనటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఈరోజు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ గినక బీహార్ రాష్ట్రం లేకపోతే మోడీ ప్రభుత్వం ఎప్పుడో పడిపోయేది ఊతకర్రలాగా. ఈరోజు తెలుగుదేశం అలాగే మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి జనసేన పార్టీలు ఉండబట్టి, అలాగే లోపాయికారిగా ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కూడా మోడీకి ఓటు వేయబట్టి ఈరోజు ఆ ప్రభుత్వం కేంద్రంలో కొనసాగుతూ ఉంది. మరి అలాంటి ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఎందుకు మోడీ కాలయాపన చేస్తున్నాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి చావలేదా? వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు ఎందుకు మాట్లాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు? జగన్మోహన్ ఈ రాష్ట్రాన్ని గురించి ఎందుకు మాట్లాడు? ఇంకా వీళ్ళేదో పెద్ద పెద్దలు మాట్లాడుకుంటా మేమేదో ఈరులు సూర్యులు అని చెప్పుకుంటుంటే ప్రజలు నవ్వుతున్నారు చూసి. ఈరోజు ఒక రకంగా చూస్తూ ఉంటే ఈ 3 పార్టీలు కూడా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. ప్రజల అమాయకులు కాదు. ఈరోజు రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతన్నల యొక్క ఎదలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏదో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, ఏదో మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, మాకు ప్లాట్లు కేటాయిస్తారు, మేమందరం ఈ యొక్క పెన్షన్ తీసుకుంటాం, ఇవన్నీ కూడా జరుగుతాయి, కౌలు కూడా సక్రమ పద్ధతిలో వస్తుంది అని చెప్పి ఆశపడ్డారు. కానీ ఇప్పటికి కూడా అదే ఎడతెగని సమస్యగా మారిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు సింగపూర్, మలేషియా అని చెప్పి తిరుగుతున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా రైతుల యొక్క వ్యతలేందో అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి మరి ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికి 18 నెలలు గడిచిపోయింది. రాజధానికి 50,000 కోట్లు మీరు కేటాయించామని చెప్తున్నారు, రోడ్ల నిర్మాణం పనులతో ఉందన్నారు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతున్నారు, మంచిదే. కానీ ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర కల్పించడం కోసం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. వారికి మేము సహకరిస్తాం. మీరు అడిగినట్లుగా పార్లమెంట్ లో అవసరమైతే మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు, సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో ఆంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు మేము మాట్లాడతాం. ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఉభయ సభల్లో మరి మోడీని మెడలు వంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ కోరుతా ఉన్నా. ఇప్పటికైనా సరే మించిపోయి పంచల పండుగకి నామకరణం చేసిన దయచేసి స్పీడ్ చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను కోరుతా ఉన్నా. ఓకే సైదా గారు, సో మొత్తానికి మెడలు వంచాల్సిన వాళ్ళేమో